విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే 2 లక్షల పుస్తకాలు చదివి ఉన్నాడు కదా. మేధావిని అనే ఇదితో కళ్ళు ఇలా పెట్టి అలా కాదు అసలు అసలు ఇది ఇది అసలు అంటే ఆ మేధావి లుక్ కోసం అది రాదండి మీకు. మన దగ్గర అసలు లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎన్ని చించుకున్నా నెల్లూరులో పుట్టానని మళ్ళీ ఏదో చెప్పి వచ్చారు కథ. ఒక వీడియో, మంచి వీడియో చూసా, ఒక ఆఖరి రాగం ఒకటి పాడారు. అదే అదే కూడా సభసాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. అయ్యా నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. అది ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో వినండి వినండి వినండి. కూడా సభసాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. టీటీడీ పాలక మండలి బాధ్యత అనేది అది ముందు నుంచి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఫెయిల్యూర్ అది. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడితే వాళ్ళ ఫెయిల్యూర్ని మీరు అది పట్టుకోకుండా చంద్రబాబు గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు మీకు. ఆయన ఒక స్క్రిప్ట్ వచ్చి చదివేశాడు. ఆయన స్క్రిప్ట్ కూడా అవసరంలే, ఊరికే బుర్ర చల్లటమే కదా, వచ్చేది లడ్డులో అది కలిపారు ఇది కలిపారు అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు. మీకేమో రిటర్న్ స్క్రిప్ట్ ఒకటి వచ్చింది, మీరు వచ్చేది చదివేశారు కషాయం వేసుకుని చదివేశారు. ఇప్పుడేమో నేను ఎవరిని అనలేదు అంటున్నారు. జగన్ నువ్వే ఇంకో చోట ఏమంటారు తెలుసా? ఈరోజు ఇంకో వీడియో చూపిస్తా. జంతు అవశేషాలు, అసలు అవశేషాలంటే అర్థం తెలిసి అన్నారో మరి తెలియకన్నారో తెలియట్లే నాకు. జంతు అవశేషాలు కలిపినని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చి, ఇంకా ఎన్ని రోజులు చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు? ఇదే భజన. ఇదిగోండి, అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశ సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి, కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్ గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి. అంతేగాని దాన్ని వెనకేసుకొస్తున్నారంటే ఒకటి ఎవరు ఎక్కడ జరిగింది అడల్ట్రేషన్? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి దగ్గర ఎవరున్నప్పుడు శాంపిల్స్ తీసుకున్నారు? అది అసలు మీకేమన్నా సోయింది మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? శాంపిల్స్ ఎవరి హయాంలో తీసుకుంది? అడల్ట్రేషన్ జరిగింది అన్నారు, ఎవరి హయాంలో తీసుకున్నారు? ఎవరు నిరూపించాలి? మీది బాధ్యత. ఒకళ్ళ పక్కన వాళ్ళ మీద వేసేస్తేలాగా మీరు అదే చోట్ల మీరు హావభావాలతో అసలు అది ఇది మనం అది అంటే సరిపోదండి. ఆ నాటకాలు మాకు తెలుసు, ఆ నాటకాలు మేము ఆడతాం. రిపోర్ట్ అందులో నెయ్యి లేదంట, అందులో రసాయనాలు ఉన్నాయా క్లియర్ కట్ చెప్పింది. ఎవరండి చెప్పింది? ఏమున్నాయి అనేది అది పెరుమాళకి ఆయన కూర్చొని చేయాలి. మరి కనిపెట్టండి, మీరు కనిపెట్టండి. మీరు ప్రభుత్వంలో ఉంది మీరే కదా, నీ పని అది. కనిపెట్టండి. మీరు కనిపెట్టకుండా పెరుమాళ్ళకి ఎరుకంటే ఊరికే దేవుడి మీదను ఇప్పుడేమో టీటీడీ పాలక మండలం మీద వేసేస్తే సరిపోయిందా? వచ్చి రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. జంతు అవశేషాలంట, వినండి. జంతు అవశేషాలంటే ఏంటండి? ఎముకలు, చర్మం, కొవ్వు ఎన్ని వస్తాయి అవశేషాలంటే. అర్థమైందా? ఏం మాట్లాడతారో అర్థం లేకుండా ఊరికే అదే మండల్లో మేము అడిగింది చెప్పండి వచ్చి. ఇప్పుడు ఎందుకు ఊరికే అయిపోయిన పెళ్లికి భజభజంత్రీలు, అయిపోయిన పెళ్లికి భజభజంత్రీలు ఎందుకండి మీరు? ఇవి కాదు మండల్లో మేము అడిగింది ఏంటి? ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం మీద మాట్లాడదాం రండి. అది మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో కూర్చుని మళ్ళీ అదే తవ్వుతున్నారు. అదే కల్తీ నెయ్యి లేదు. సిటీ చెప్పింది ఏంటండి? సిటీ చెప్పింది ఏంటి? మీరు చదవరు. మీకు 1,00,000 సార్లు చెప్పాం తెప్పించి చదువుకోండి ఒకసారి అని. అది అవ్వదు మీతో. మళ్ళీ అదే చర్చ. ఏం ఉపయోగం? ఇప్పుడు ప్రజాధనం వృధా చేయటమే మీరు అట్ట అసెంబ్లీలో కూర్చుని. ఊరికే ఏదో మొక్కుబడికి వచ్చారు,
ప్రజా సమస్యలు బోల్డ్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యి చనిపోతున్నారు. అవి ఎవరు పట్టించుకోవట్లే. మీ పని మీదే. మీరు వచ్చేసి ఇక్కడేమో మళ్ళీ అదే కల్తీ నెయ్య, మళ్ళీ అదే అయిపోయింది సార్, అది అయిపోయింది. ఇప్పుడు వచ్చేమో మీరు, నేను ఏ వ్యక్తిని అనలేదు, మీరు చించుకున్న చించుడు పాత వీడియోలు చెప్పి తెప్పించుకుని చూడండి ఒకసారి. మీరు డైరెక్ట్గా అటాక్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారిని. మళ్ళీ నేను ఇప్పుడు ఎవరిని అనలేదు, టీడీటీ పాలక మండలి ఇదంట. అది ఊరికే మీ నటన స్క్రీన్ మీద చేయండి. ఆ స్క్రీన్ మీద కూడా పని చేయట్లే మీది. ఇక్కడికి వచ్చేసి ఊరికే హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పండి ముందు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉందా లేదా ఆ చర్చ చేయండి. అంతేగాని పనికిమాలిన చర్చలు మాత్రం పెట్టకండి. ఇక్కడ అనవసరమైన చర్చ ఇది. అర్థమైందా? ప్రజాధనం నష్టపరుస్తున్నారు మీరు. అనవసరమైన వాటి మీద చర్చించి ఆపండి ఇక. ఎందుకంటే మీకు అర్థమైపోయింది, మీరు ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేసినా ఇంకా ఆగదు. అది డ్యామేజ్ అయిపోయింది మీకు. ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. అర్థమైందా? మీరు ఇన్ని రోజులు కాదు, ఈ 3 ఏళ్ళు మాట్లాడినా ఇంకా ఇదే మాటలు, ఇదే సోది మీరు 3 ఏళ్ళు చెప్పినా ప్రజలు నమ్మరుగాక నమ్మరు. అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు? మీకు ఏదన్నా ఉంటే వేరే విషయాలు మాట్లాడండి, పనికొచ్చే విషయాలు మాట్లాడండి. అంతేగాని ఊరికే ప్రజాధనం వేస్ట్ చేస్తా కూర్చుని ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామంటే అవ్వదు పెద్దాక. అర్థమైందా? అదే పనిగా తప్పుదోవ పట్టించేద్దామంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ఇది పచ్చళ్ళ పాపారావు గారి జమానా కాదు, ఇది ఆయనది అయిపోయింది. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళని పాపం కింద మీద పడేసి కుమ్మేసి వెళ్ళిపోతే అయిపోయింది. అది ఆ జమానా కాదు, ఇది సోషల్ మీడియా జమానా. గిల్లలాడిపోతున్నారు, షేర్లు తగ్గిపోతున్నాయని విల్లలాడిపోతున్నారు. ఇది సోషల్ మీడియా జమానా, పచ్చళ్ళ పాపారావు జమానా కాదు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి ఒకసారి.